చాలా మంది డుమ్మా కొట్టేస్తున్నారండి. ఇలా కాదు, జస్ట్ హాయ్ అడుగుతున్నా. ఇంతవరకు మీరు సంపాదించిన ఆస్తులు కాదు. ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్ సెకండ్, ఈ అందమైన గోదావరి మీదుగా ఆ పాపికొండలు చుట్టానికి వచ్చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా బోర్డు నుంచి గ్రాండ్ వెల్కమ్ అండ్ స్వాగతం సుస్వాగతం. సుమాంజలి వర్షం కూడా మీకు వెల్కమ్ చెప్పిందమ్మా. అండ్ మన స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం పోచవరం బోటింగ్ పాయింట్. ఇది ఓన్లీ బోటింగ్ పాయింట్ మాత్రమే, విలేజ్ ఫ్రంట్ ఉంది. మనం జర్నీ చేసిన ఈ గోదావరి జన్మస్థలం స్టార్టింగ్ ప్లేస్ వచ్చి ఎక్కడో పశ్చిమ కనుమలో ఉన్నటువంటి మహారాష్ట్ర రాజశక్తి నియామకం. అక్కడి నుంచి ఎన్నో రాష్ట్రాల జిల్లాలు దాటుతూ ఆ భద్రాచలం రామనగర్ పాదాలు తాగుతూ ఈ గోదావరి అంతర్వేది బంగాళాఖాతంలో కలుషితం అవుతున్న ఈ గోదావరి పొడవు వచ్చేసి 1640 km, 1640 కిలోమీటర్లమ్మా. ఇందులో మనం జస్ట్ 35 km మాత్రం జర్నీ చేస్తున్నాం. అది కూడా మన ఎండింగ్ ప్లేస్ వచ్చి పాపికొండల ఎండులో ఉన్నటువంటి తెల్లదెబ్బలు అనే విలేజ్ వరకు వెళ్ళి రిటర్న్ అవుతాం. ఇక్కడ నుంచి ఆ ప్లేస్ 35, అప్ అండ్ డౌన్ 70 km అంటే నో బస్. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 3:30 కానీ 4 కానీ అయిపోతుంది. అక్కడ నుంచి ఇలాగ జర్నీ చేసుకుంటూ భద్రాచలం కూడా వెళ్ళిపోతారమ్మా. ఏమైనా కావాల్స్తే 1 వీక్ సరిపడా తెచ్చుకొని వాళ్ళకి తిని మళ్ళీ వెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటారు. అండ్ అది టేకుపల్లి, ఇది పోచవరం. ఇంతటితో రోడ్ వే క్లోజ్. మనం వెళ్ళబోయే విలేజెస్ అన్ని కూడా ఎటువంటి కనెక్టివిటీస్ లేని విలేజ్ లో మనం ఎంటర్ అవుతున్నాం. అండ్ కిందకి వెళ్ళాలన్నా, కిందకి వెళ్ళినా కింద డ్రైవర్ గారికి అడ్డుగా ఉండకండి, ఓకేనా? ఆయనకి అడ్డుంటే కనుక పాపికొండలు కదా తిన్నగా తీసుకెళ్తే కొండకు పెట్టేస్తాడు. అండ్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తాయి. ఆడియో మిర్చి హారి. कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना.
కదా ఫోటో బాగా వస్తుంది. సార్ మనకు స్టాప్ వస్తుంది. కింద రైలింగ్ సైడ్ లో టాప్ పైకి రావాలి ప్లీజ్. టాప్ పైకి రావాలి కింద ఉన్న వాళ్ళు. అందుకే బంధించే కిలాడుకోమరి గులేబ కావరి సఖాల జావలి నాలి కోగిలి మనసు మరి మత్తుగా తూగిపోతున్నది ఏమో వయసు మరి వింతగా విస్తుపోతున్నదే. సార్ పక్కన టైటానిక్ పోటీ చూడండి ఒకసారి. ఆయన కెప్టెన్ చూడండి షర్ట్ చేసి. ఏ బాబు 6 ప్యాక్ చూపిస్తున్నావా? మన స్టాప్ వస్తుంది. ఆ విలేజ్ కనిపిస్తుంది కదా చూడండి ఒకసారి. విలేజ్ ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ వెల్లేరుపాడు మండలం పేరంటాలపల్లి అనే విలేజ్ అమ్మది. పేరంటాలపల్లి ఆ విలేజ్ కి రోడ్వే లేదు, కరెంట్ సప్లై లేదు, వెహికల్ సదుపాయం లేదు, అసలు ఎటువంటి కనెక్టివిటీస్ లేవు. బట్ ఊర్లో అంతా కూడా సీసీ రోడ్స్ అమ్మా. సీసీ రోడ్స్ అవన్నీ కూడా ఆ టైంలో ఆ కాలంలో వేసారు. ఎలా వేసారు. అండ్ అలాగే ఆ విలేజ్ లో టెంపుల్ ఉంటుంది, శివలయం టెంపుల్. ఆ టెంపుల్ నిర్మించింది స్వామి వివేకానంద శిష్యుడు అయినటువంటి బాలానంద స్వామి. 1964 లో ఆ టెంపుల్ నిర్మించారు. ఆయన పోతూ అక్కడ ఉన్న గిరిజనులకి అక్కడ ఉన్న ప్రజలకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమాలు పెట్టి మరణించడం జరిగింది. అవన్నీ కూడా నేను చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా వినాలమ్మా. ఏ ఒక్కరు పాటించకపోయినా పైన పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టుకి 2 రోజులు కట్టేస్తారు. ఇన్ కేసు నన్నైనా సరే ఎవరు పెట్టరు. అండ్ అలాగే నియమాలన్నీ కూడా చెప్తున్నాను, శ్రద్ధగా వినాలి. మన బోర్డు ఇక్కడ ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే అవుతుంది. ఈ 20 మినిట్స్ లో స్ట్రైట్ గా చూడండి పెద్ద కొండ కనిపిస్తుంది. ఈ 20 మినిట్స్ లో కొండకి దిగాలమ్మా. బాగుందా? అదే లేదు, పై ప్రాంతం నుంచి ఎన్నో వనమూలలు తాగుతూ ఒక చల్లనైన వాటర్ ఫ్లో వస్తుంది టెంపుల్ ముందుకి. మీ పాదాలకు ఉన్నటువంటి స్లిప్పర్స్ షూస్ చెప్పులు విడిచి అక్కడ
అండ్ మీ పాదం శుభ్రం చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అల్లరి కానీ గోలకం చేయకండి అమ్మా, చాలా సైలెంట్ గా ఉండాలి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గుడి గంట ఉంటుంది, ప్రతి టెంపుల్ లో ఉంటుంది. అండ్ ప్రతి టెంపుల్ లో హిందూ సాంప్రదాయం 3 times మోగిస్తాం, అవునా? బట్ ఈ టెంపుల్ లో ఒక్కసారి మాత్రమే మోగించాలి. అది కూడా ఎందుకు అంటే ఏ కులమైన ఏ మతమైన ఒకటే సిద్ధాంతం, అందరూ సమానులే అని ఒక్కసారి మాత్రమే మోగిస్తూ ఉంటారు. ఎవరైనా వెళ్ళొచ్చు మా టెంపుల్ కి, హిందూ వెళ్ళొచ్చు, ముస్లిం వెళ్ళొచ్చు, క్రిస్టియన్ వెళ్ళొచ్చు, అందరూ సమానులే అని చెప్పేసి ఒకసారి మాత్రం మోగిస్తూ ఉంటారు. టెంపుల్ లోపల పూజారి అంటే ఎవరు ఉంటారమ్మా, పూజారి వ్యవస్థ అంటే ఏమీ ఉండదు. స్వయంగా మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి, మన పూజ నిర్వహించుకొని రిటర్న్ వాపస్ రావాలి. స్వామి వారు అనుకుంటారని చెప్పేసి సెల్ ఫోన్స్ తో కెమెరాస్ తో సెల్ఫీస్ వీడియోస్ తీస్తే కనుక మీ సెల్ ఫోన్స్ అక్కడక్కడ పగిలిపోతాయి. టెంపుల్ మేనేజ్మెంట్ చేసిన గిరిజనులు సెల్ ఫోన్ యూజ్ చేస్తే కనుక మీ చేతులతో తీసుకొని ఆళ్ళ కళ్ళ ముందే పలగొడతారమ్మా. తీసుకెళ్ళండి కానీ యూజ్ చేయకండి. టెంపుల్ ముందు వాటర్ ఫ్లో ఉంటుంది, అక్కడ వరకు యూజ్ చేయండి, తర్వాత బ్యాగ్ లో పెట్టేసుకుని వెళ్ళండి. అండ్ మన బోట్ ఇక్కడ ఓన్లీ 20 minutes మాత్రమే అవుతుంది, ఎవరు కూడా లేట్ చేయకండి. చాలా బోట్స్ ఉన్నాయి, ఆ బోటు ఈ బోట్ ఎక్కేస్తే చెల్ల రాజమండ్రి కూడా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఒకసారి ఇది ఇవ్వండి, ఆ ట్యాగ్ ఇవ్వండి. అందరి దగ్గర ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, ఎంట్రీ పాసెస్. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు ఆఫ్టర్ టెంపుల్ తర్వాత బోట్ లోకి వచ్చినప్పుడు బోట్ స్టాఫ్ కానీ ఎవరైనా సరే ఇది కలెక్ట్ చేసుకుంటూ ఎవరమ్మా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి కనెక్టివిటీస్ ఉండవు కదా, మన బోట్ లో 90 మంది ఉన్నాం, 90 మంది వచ్చారా లేదా అని కౌంటింగ్ కోసం ఇది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అన్ని కార్డ్స్ వచ్చిన తర్వాత బోట్ తీస్తారు. ఒకవేళ కార్డ్ లేకపోతే కనుక బోట్ లోకి ఎంట్రీ చేయరమ్మా. అండ్ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని రండి. ఆఫ్టర్ టెంపుల్ తర్వాత మన బోట్ లో లంచ్ ఉంటుంది, చెప్పాను కదా, లంచ్ లోకి కర్రీస్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అని ఇవేమీ కాదు, పప్పు సాంబార్ ఉంటుంది, కుమ్మేద్దాం. అండ్ వెయిట్ అండ్ లగేజ్ ఉంటే కనుక బోట్ లోనే పెట్టేయండి. వెయిట్ మనీ పర్స్ ఉంటే కనుక నాకు ఇచ్చేయండి అమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎవరు దిక్కండి, ఇంకా ఆగలేదు, ఆగిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసినప్పుడు వెళ్ళి రాగలం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లోకి వెళ్ళండి అమ్మా, రైట్ లో కాదు లెఫ్ట్ లోకి, అలా వస్తున్నారు కదా, లెఫ్ట్ లోకి వెళ్ళండి. మన బోట్ ఇక్కడ ఓన్లీ 20 అని చెప్పాను, బట్ లాంగ్ చాలా దూరం ఉంది, ఒక 30 minutes తీసుకోండి. 30 minutes లో ఫాస్ట్ గా రండి, ఎవరు కూడా లేట్ చేయకండి. మన బోట్ నేమ్ గుర్తు పెట్టుకోండి, శ్రీ సాయి హనుమాన్ జలవిహారి. మర్చిపోతే కనుక బోట్ ట్యాగ్ మీద ఉంటుంది, ట్యాగ్ చూసి బోట్ ఎక్కేయండి. మీ చిన్నపిల్లలు జాగ్రత్త అమ్మా, మీ చిన్నపిల్లలు జాగ్రత్త. పైన షాపింగ్ అలా ఊళ్ళో మొన్న లాస్ట్ టైం బెంగళూరు నుంచి కబులు వచ్చారు, వెళ్ళేటప్పుడు వాళ్ళ బాబుని తీసుకొని వచ్చేటప్పుడు ఎవరు పాపని తీసుకొచ్చారు, చూసుకోండి. మీ పిల్లలు మీరే తీసుకుని వెళ్ళి మీరు తీసుకొని రండి, ఎవరు కూడా లేట్ చేయకండి. అండ్ మన బోటు శ్రీ సాయి హనుమాన్ జలవిహారి గుర్తు పెట్టుకోండి, పింక్ కలర్ బోట్, ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ దిగేటప్పుడు స్లోగా దిగండి అమ్మా, దిగేటప్పుడు స్లోగా దిగండి, స్కిప్ అవుతుంది, సపోర్ట్ తీసుకోండి. ఫస్ట్ అయితే 1 by 1 గా స్లోగా లెఫ్ట్ లో రైట్ లో ఎటు నుంచి దిగిన ఫ్రంట్ కే వస్తారు. క్లైమేట్ బాగాలేదమ్మా, ఫాస్ట్ గా వెళ్ళాలి ప్లీజ్. బోట్ దిగిన తర్వాత ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేయాలి, ఎవరు కూడా లేట్ చేయకండి. హరి మాస్టర్ అందులోకెళ్ళి ఆ మైక్ సుదర్శన్ గారు ఏమంటే మీరు కూర్చున్న చేసి లైట్ చాలా లాంగ్ జర్నీ ఉంది, మీరు ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా రావాలి. ఓకేనా సార్, దిగిన వారు దిగినట్టుగా ఫాస్ట్గా వెళ్ళాలండి. అండ్ లాస్ట్ టైం మా డ్రైవర్ గారు దిగారు, ఆయన ఫ్రంట్కి వచ్చి ఆ చెట్టు బాబు మావయ్య గారు కొంచెం మీరు అక్కడ అడ్డుగా వెళ్ళాలి, అది ఓపెన్ గేట్ పడిపోతే ఉండదు.
ఈ పార్టీ కొండ రంగాలన్నీ కూడా మీ సెల్ ఫోన్స్ అద్భుతంగా బంధించండి. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ పార్టీ కొండ చక్కటి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం మంచి సాంగ్ పెట్టి ఈ పాట వినేసాడా? సార్ షార్ట్ గా చేస్తా కావాల్సిందా చల్లగా Bujaka, 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 Luara. పప్పికొండల్ सर पकड़ आगे बढ़ी मैं बोल रहा था ड्राइवर मात्र వెళ్ళిపోతున్నా వెనకాల వచ్చేయండి వెనకాల వచ్చేయండి ఏ బండి మీ బోర్డు స్లోగా ఏంటి
ఉదారిలో నీలంబరి మాసీమతి చీనంబరి వెతలు తీర్చుమా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి సై చావజో సై నామవాసై మాయుగా చుక్కారే చుక్కా బతుకు తిరుగులేని స్టేటేజ్ ఉండి ఒకసారి బోట్ టర్న్ అయిపోయింది చూడండి ఒకసారి. మన బోట్ కూడా అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ అవుతుందమ్మా. పాపికొండ అంతర్తో ఎండ్ పాపికొండ ఎండ్ వరకు వెళ్తాడు మన బోటు. అక్కడ వరకు వెళ్ళి ప్రతి బోట్ కూడా అక్కడ టర్న్ అవుతుంది. క్యూటీ లేరి చిన్నగా పాపికొండల్ దగ్గరికి వచ్చినాం.
సార్ రావచ్చు కదా. చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులే పిల్లవాకు ఊగ పూసిన ఎర్ర రోజా పూత సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే రిటర్న్ లో గాలి రాదమ్మా. ఎప్పుడు మంచిగా ఎంజాయ్ చేయండి. రిటర్న్ అయిన తర్వాత గాలి రాదు. ఎటువంటి పొల్యూషన్ లాంటి గాలి అందరూ ఒకసారి పీల్చండి. పీల్చింది ఎక్కడికి అండ్ డయాస్ మీదకి వచ్చేటప్పుడు ఆ స్లిప్పర్స్ అక్కడ రిమూవ్ చేస్తుంది. డయాస్ మీదకి రండి అమ్మా. డయాస్ మీదకి వచ్చేటప్పుడు ఆ చెప్పులు అక్కడ విడిచి డయాస్ మీదకి రండి. అది కొంచెం బాగా పాడైపోతుంది. ఇప్పుడు డాన్స్ కార్యక్రమం ఉంది ఇక్కడ. ప్లీజ్ నన్ను పాడు చేయకండి. చెప్పులు కింద ఇప్పేసి ఆ స్టేజ్ మీదకి రండి. ఓకేనా? గాలి ఇప్పుడే వస్తుందమ్మా. ఒక నిమిషం ఆగా. హరిమాస్ గాలి ఇప్పుడే వస్తుంది. టర్న్ అయిన తర్వాత రాదు. ఎటువంటి పొల్యూషన్ లాంటి గాలి అందరూ ఒకసారి ఆస్వాదించండి. పీల్చండి అమ్మా. పీల్చిన తర్వాత వదిలేండి, లేకపోతే బిగిసిపోతారు. అంటే పెడతాం సార్. ఇక్కడ చూడండి ఒకసారి బోర్డు. ఇక్కడ రైట్ లో విలేజ్ కనిపిస్తుంది. రైట్ లో విలేజ్ కనిపిస్తుంది. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం తెల్లదిబ్బలు అనే విలేజ్. అది తెల్లదిబ్బలు. ఆ విలేజ్ రోడ్ లేదు, కరెంట్ సప్లై లేదు, వెహికల్ సప్లై లేదు, అసలు ఎటువంటి కనెక్టివిటీస్ లేవు. ఆ విలేజ్ కి చాలా డిఫరెంట్ సార్. వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువ కుటుంబాలు ఉన్నటువంటి విలేజ్. ఈ ఆంధ్రాలో తక్కువ కుటుంబాలు ఉంటారమ్మా. ఈ విలేజ్ లోనే 2 లేదా 3 ఫ్యామిలీస్ మాత్రం ఇక్కడ ఉంటాయి. 2 or 3 ఫ్యామిలీస్ మాత్రం ఇక్కడ ఉంటారు. వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. వాళ్ళ పద్ధతి వేరు, మన పద్ధతి వేరు. మనది ఎలా ఉంటుందంటే స్ట్రేంజ్ అండి. ఢిల్లీలో వాళ్ళని హాయ్ అంటే అలా అంటారు. అవును. ఈ విలేజ్ లో వాళ్ళని హాయ్ అంటే కనిపిస్తుంది నల్ల చెట్టు ఒట్టి మీద ఉంది. ఆ చెట్టుకి 2 రోజులు కట్టేసి 2 పచ్చబొట్లు పొడుస్తారమ్మా. వాళ్ళంతా వేరే ఉంటుంది. తోలు కదా. ఒకసారి నేనే హాయ్ చెప్పాను. షేక్ చేసి మరి పట్టి కట్టేసి అక్కడ 2 పచ్చబొట్లు పొడుస్తారు. లోపల ఉన్నాయి 2. అండ్ అలాగే ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది. పాపికొండలు అన్నీ కూడా క్లోజ్ అయిపోయి టాప్ పైకి వెళ్తే మనం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. కింద ఉన్న వాళ్ళు టాప్ పైకి వెళ్ళాలి. ప్లీజ్ వెళ్ళాలి. అబ్బా తిరుపతి. తిరుపతి పైకి వెళ్ళాలి. చంటి అంకుల్, చంటి బాబు అంకుల్, పదండి అంకుల్ పైకి వెళ్దాం. పదండి బుజ్జక్క, పదండి. గౌతమ్ అన్న, గౌతమ్ బుద్ధ, పదండి పైకి. టాప్ పైకి వెళ్దాం ప్లీజ్. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. వచ్చినప్పుడు సీనియర్స్ అన్ని కూడా చూసాం కదా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. వెళ్ళాలి, వెళ్తూనే ఉండాలి. టాప్ పైకి వెళ్ళాలి. వెళ్ళాలమ్మా. హాల్లో కాదు, టాప్ పైకి. టాప్ పైకి రావాలి. మంచి సాంగ్ పెట్టి హరి ఈ లోపు. రామచంద్ర రెడ్డి. విలేజ్ మీది?
పోచవరం. Sign of Papikondal reached. This is Papikondal. సార్ వచ్చారా? కింద ఇంకా ఉన్నారా? రాను పెట్టాలా సార్? మీరు పైకి రండి సార్, పెడతాం. గౌతమ్ సార్ వచ్చారా? ఇంకా సార్ మేము అప్పుడే కింద ఉన్న టాప్ పైకి రావాలి. టర్న్ అయిపోయి మనం ఆల్రెడీ పార్టీ కూడా ఎండ్ వరకు వచ్చాం. మాకు స్పేస్ కావాలి. సార్ స్పేస్ ఉండాలి ఇక్కడ. చంటి మామ, చంటి బాబు, చంటి బాబు అక్కడ ఎక్కడ? అండ్ అలాగే నీ పేరు నాన్న? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు ఫ్రమ్? ఖమ్మం నుంచి వచ్చావు. ఓకే, నీ పేరు నాన్న? మితాక్షి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. చైన్లు ఎత్తిస్తాను. అండ్ అలాగే మామయ్య అంటే అన్నావు కానీ మామయ్య కత్త చూసి వెళ్ళిపోవమ్మా, పాతికి వచ్చాయి కనుక. నీ పేరు నాన్న? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. వర్ష. నీ పేరు? లోకస్. ఇక్కడ బుల్రాజ్ అండి. బుల్రాజ్ ఏంటి మళ్ళీ ఎవడీడు? నీ పేరు? సాయి దీక్ష. నీ పేరు నాన్న? సహస్ర. మీ అందరికి గేమ్ ఏంటంటే ఇక్కడ అన్నయ్య ఉంటాడు. ఓకేనా? అన్నయ్య ఒక చేయి పైకి లేకపోతే ఒక చేయి పైకి లేపండి, రెండు చేతులు లేపండి. అన్నయ్య కొంచెం క్రాక్ ఎక్కువ, తల కింద పెట్టి కాలు పైకి లేపుతారు, మళ్ళీ లేపకుండా పడిపోతారు. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ చాయిస్ మీదే అమ్మా. ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంది. వీళ్ళకి ఒకసారి గట్టిగా కాపుకోవచ్చు. గట్టిగా ఆడియో పెట్టి ఎదురుకు వచ్చింది. ఆడియో అన్నం చూసి పాడవండి. ఓకేనా? నాకు పెట్టలేదు గానేమో ఈ లెక్క మీద దమ్ము గమ్ము అంటుకున్నదంటే పోదు కానీ మళ్ళీ
నేనే చెప్పాను సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు జడ్జిమెంట్ క్లాప్స్ ఇలా కొడుతున్నారు చూడరా. ఆ సార్ ఎత్తుకొచ్చాయి. సార్ వస్తున్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఎక్కడ వచ్చేయండి. సర్దుకొని వచ్చేస్తున్నారు. ఇలా రండి సార్. ఆయన 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 కావాలి. ఇలా రండి సార్. ఈయన పొద్దున్న నుంచి చూస్తున్నా చాలా యాక్టివ్ గా ఉన్నారు. సార్ ఒక్క నిమిషం. ఏముందో పైన? అమ్మో అడవి ఉందండి పైన. అండ్ అలాగే వెనకాలకి వెళ్ళు. ఆ వెనకాలకి వెళ్తే ఆ సార్ ఒకరు ఉన్నారు చూడు. సారు ఆ బ్రదరు ఒకసారి ఇలా రండి. ఆ మీరే వైట్ అండ్ బ్లాక్ ఇలా రండి ఒకసారి. సార్ వస్తారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టడానికి వచ్చేయండి. రండి రండి రండి, టైం అయిపోతుంది. ఇలా వచ్చేయండి సార్ ఒకసారి. సార్స్ వస్తున్నారు కదా, మీరు ఇలా చూడకుండా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టడానికి వచ్చేయండి. ఈయన మాత్రం వైట్ షర్ట్ వేసుకుని మధ్యలో బొట్టు పెట్టుకున్నాను చూడు సారు. సార్ మీరే ఇలా రండి. రండి రండి రండి, ఇలా వచ్చేయండి ఒకసారి. సార్ వస్తున్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టడానికి వచ్చేయండి. సార్ ఇలా వచ్చేయండి. పాట పాట కావాలి, పాట. ఒక్కరు మిస్ అయిపోయారా? ఈయన ఉన్నాడు ఇక్కడ. ఈయన కనుక పిలవకపోతే వేరే ఉంటుంది కథ. మీరు రండి సార్ ఒకసారి. మీరే రండి, మీరే రండి, త్వరపడండి. ఇలా వచ్చేయండి. సార్ వస్తున్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టడానికి వచ్చేయండి. వామ్మో అయ్యో వామ్మో ఏంది వేరే ఉంది కథ. ఇంకోసారి ఇన్వైట్ చేద్దాం. అక్కడ భుజం మీద చేసుకుని ఉన్నారు. మీరే 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 ఒకసారి ఇలా రండి. ఉన్నదే తక్కువ మంది. ఇలా వచ్చేయండి సార్. రండి. మంచి సాంగ్ పెట్టరా సార్కి. సూపర్. ఇట్లా యూ షేప్ లో నుంచండి ఒకసారి. యూ షేప్ లో నుంచండి సార్ ఒకసారి. క్లమ్స్గా కాకుండా సార్ పెద్ద మీరు అలాగే కూర్చొని ఉండండి. యూ షేప్ లో నుంచోండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకసారి అలాగే ఆజపడి హాయ్. ఇక్కడ ఈ క్యాప్ రాజా నుంచి స్టార్ట్ చేద్దాం. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఇక్కడ ఉంది సార్. మీ పేరు? రాయుడు, పెద్ద రాయుడు. ఎక్కడి నుంచి వచ్చారండి? వనపర్తి జిల్లా. సార్ మీరు? గౌతమ్ బుద్ధ. సార్ అదిగో చూడు, అందులో బ్రాంది తాగేవాడు ఉన్నాడు, విస్కీ తాగేవాడు ఉన్నాడు, రమ్ము తాగేవాడు ఉన్నాడు, జిమ్ తాగేవాడు. ఇదంతా చూసి తాగబోతులు అనుకుంటున్నావే? కాదురా, మందు మంచిదిరా. మందు అంటేనే మంచిది. ఈయనంటాడు వచ్చి మా అడ్డకి బాగా వస్తుందండి. అవునంతా దొరికితే ఇక్కడ అన్నారు ఆయన రాగానే. అండ్ అలాగే గౌతమ్ సార్. సార్ నాకు అలాంటి అందమైన యువకుడు కనబడి తెచ్చా. మూవీస్ టీచ్ చేస్తారు, ట్యాప్ చేస్తారు, కిచ్చి రెచ్చిపోతారు. సార్ నైస్ హెయిర్ స్టైల్ అండి, నాకు బాగా నచ్చింది ఇది. లలిత చూడండి సార్. ఇక్కడ చంటి మామ పేరు పెట్టేసాను, చంటి మామ అని. సార్ మీ పేరు? చంటి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చారు. సార్ మీరు? పెద్దపల్లి. సార్ పేరు? ప్రవీణ్. మీరు ఇద్దరు ఏమవుతారండి? ఫ్రెండ్స్ అవుతారా? ఓకే. సార్ మీరు? పెద్దపల్లి. పెద్ద ఆటే. సార్ మీరు? హుసేన్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆలుగడ్డ నుంచి వచ్చారు. ఆలుగడ్డ. సార్ మీరు? లోకేష్. ఎందుకండి మీరు అంత అమాయకులా ఉన్నారు? మొత్తం మన వాళ్ళే, మొత్తం మందే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. రెడీగా ఉన్నారు ఈయన. సార్ మీ పేరు? నువ్వేంటి నీకింతటి ట్యాంక్ ఏంటి, ఇంత పెద్ద ట్యాంక్కి ఆయన మొత్తం పెద్ద ట్యాంక్ అండి. సార్ పేరు చెప్పండి? రమణారెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? గన్నారం నుంచి వచ్చారు. జన్నారు. అండ్ అలాగే సార్ మీరు? రాజ్ గోపాల్ రెడ్డి గారు. చక్కగా షార్ట్ వేసుకుని ఉన్నారు. షార్ట్ వేసుకునే పైపర్ కానుకుంటే గోపాలండి. కొంచెం ముందుకు రండి. సార్ మీరు? వాడు కామ పిశాచి. నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే కాదు, దొంగ. అండ్ అలాగే కొంచెం దానికి ఆనుకోకండి సార్. కొంచెం ఒకళ్ళనకాల ఒకళ్ళు టర్న్ అవ్వండి లెఫ్ట్ లోకి. ఇటువైపు సార్, ఇటువైపు ఒకళ్ళనకాల ఒకళ్ళు టర్న్ అవ్వండి. రైట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి సార్. లోపలికి వెళ్ళకండి, ముందుకు రండి. పెద్ద సార్ ముందుకు రండి. మీ సిక్స్ ప్యాక్ ఇక్కడ రండి సార్. రైట్ హ్యాండ్ ఇలా థమ్స్ అప్ పట్టుకోండి. కొంచెం బెండ్ అవ్వండి సార్. అలాగే ఉండండి. లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా,
ఫ్రంట్ ఉన్న సార్ గట్టిగా పట్టుకోండి. షర్ట్ 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 సార్, షర్ట్ క్లారిటీ ఇక్కడ పట్టుకోండి సార్. సార్ మీది సార్దే పట్టుకున్నారు. చట్టి మామ పైన కాదు మామ, కింద పట్టుకో. సార్ మీరు నాది పట్టుకోండి, షర్ట్ ఇక్కడ పట్టుకోండి. చిన్న థమ్స్అప్ యాడ్ తీసేసి వెళ్ళిపోద్దాం. ఓకేనా? వీళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఆడియో ఇది కిందకి, ఇది పైకి, అంతేనే. కిందకి పైకి, కిందకి పైకి, ఎలా పట్టుకోండి. అందరూ బాగా చేస్తారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.